ఈ క్షణం నుంచి దాన విక్రయాది సర్వ హక్కు భుక్తాలతో ఈ ఆస్తి మీది. సైన్ చేయండి అమ్మా. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి. మా తాతయ్య నాకు చెందాలని కోర్టుల చుట్టూ తిరిగిన ఆస్తి. దీనికోసం కొంతమంది నన్ను చంపాలని చూశారు. కుదరక కోడలుగా కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. మళ్ళీ నన్ను మాట్లాడి తాతయ్య. నేను యువరాణిగా కంటే ముందు ఆడపిల్లగా పుట్టాను. నాకు ఓ మనసుంది, నాకు కొన్ని ఇష్టాలున్నాయి. అవెవరికి అక్కర్లేదు. నాకు బోల్డంత డబ్బుంది, అదే అందరికీ కావాలి. అందరూ నాకొచ్చే ఆస్తిని చూశారు, కానీ ఒక్క మనిషి మాత్రం నన్ను నన్నుగా చూశాడు. అతని పేరు ప్రసాద్. అతని పక్కనుంటే నేను ఆడపిల్లనని గుర్తొస్తుంది. అతని చెయ్యి పట్టుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అతనితో ఉంటే బతకాలనిపిస్తుంది. తన జీతం నెలకి 9,000. రోజు 3 మల్లెపూలు కొంటాడు. వారానికో సినిమాకి తీసుకెళ్తాడు. నెలకోసారి పిక్నిక్కి తీసుకెళ్తాడు. నా కోపం వస్తే అతను నవ్వుతాడు. నా కష్టం వస్తే అతను ఏడుస్తాడు. నేను ఏడిస్తే అతను ఓదారుస్తాడు. ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి? నాకు ఈ కోటలో యువరాణిగా ఉండడం కంటే అతని మనసులో మహారాణిగా ఉండటమే ఇష్టం. అందుకే ఈ ఆస్తిని మదర్ తెరీసా ఫౌండేషన్కి విరాళంగా ఇచ్చేస్తున్నాను. మర్యాదగా వెనక్కి వచ్చిన కొడుకుని పెళ్లి చేసుకో, లేకపోతే నీ ఆత్మ